అంటే స్టేడియం గురించి మొత్తం నాని గారు పొసగుచ్చినట్టు ప్రతిదీ చెప్పారు కాబట్టి ఇంకా వేరే వాటి గురించి మాట్లాడడానికి సమయం కూడా లేదు కాబట్టి ఈ స్టేడియం గురించి మాట్లాడే ముందు ఈరోజు ఇంత ప్రేమ మా మీద కనపరిచి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నా మీద ఎంపీ అభ్యర్థి గారైన చంద్రశేఖర్ గారి మీద ఇంత ప్రేమ కురిపిస్తూ మామూలుగా ర్యాలీలు అంటే బళ్ళు రాగానే సందుల్లోంచి జారిపోతూ ఉంటారు. 2ంటికి వచ్చారు, టైం పావు తక్కువ 10 అయింది. ఇంట్లో మా ఆవిడ ఉన్న కూర వండిందా లేదా అనే ఆలోచన లేదు, పిల్ల పడుకుందా లేదా అన్న ఆలోచన లేదు. ఆవిడ ఫోన్ చేస్తుంది, అయినా ఫోన్ కట్ చేస్తున్నారు చాలామంది కింద చూస్తున్నారు. అంటే ఒక మనిషి కోసం కానీ భోజనానికి కూడా వెళ్ళొచ్చు, ఎవరు వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నారు. ఆకలిని మరిచి కుటుంబాన్ని మరిచి మనం కూర్చున్నామంటే నిజంగా ఎంత ప్రేమ లేకపోతే ఈరోజు మీరు ఇంత సమయం వెచ్చించి ఈరోజు మా కోసం ఉంటారనేది నిజంగా చాలా ఆనందించే సమయం. అంటే ఇంత నాని గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చతో వచ్చిన అంటే ప్రేమ ఉంటుంది, ప్రేమ మితిమీరితే పిచ్చ. ఆ పిచ్చతో ఈరోజు ఆకలిని మరిచారు, కుటుంబాన్ని మరిచారు, రోడ్డు ఎక్కారు, చివరి దాకా వచ్చే వరకు ఈరోజు నా స్పీచ్ కూడా వినే వరకు ఒక్కళ్ళు కుర్చీలోంచి లెగిసింది లేదు. ఇంత అభిమానం మా మీద చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నాని గారు ఈరోజు 2 రాష్ట్రాల్లో తెలుస్తున్నారన్నా, లేదా కిట్టు అనేవాడు 4 సోషల్ మీడియాలో కనపడుతున్నాడన్నా, కిట్టు అనేవాడు క్యాండిడేట్ అయ్యి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడన్నా, లేదా మాతో 4 ఫోటో దిగుతున్నారన్నా, దాని ప్రతి కారణం ఇక్కడ ప్రతి కార్యకర్త ఈ జెండా మోసి మావోడు కిట్టు మావోడు నాని గారు అని అనుకున్నారు కాబట్టి మమ్మల్ని ఈ స్థానాల్లో నుంచోబెట్టారు కాబట్టి ఈరోజు మా దక్కిన ప్రతి గౌరవం మీ అందరూ పడిన కష్టమని ఈ సభాముఖంగా ప్రతి కార్యకర్తకి కుటుంబ సభ్యుడికి తెలియజేసుకుంటూ ఇందాడ మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న మాట ఒకటి, 8,60,00,000 దొంగ పోర్టు శంకుస్థాపనకి తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన డబ్బు ఎంత? 8,60,00,000. దానికి పావల ఎంత? 2.5 కోట్లతో వచ్చిందండి ఈ స్టేడియం. 2.5 కోట్లతో. అంటే ఊరికి ఎలక్షన్ స్టంట్ కోసం చేస్తే ఎలా ఉంటుందో అది కనబడితే పైలాన్ ఊడిపోదా, కనీసం ఆ పైలాన్ ఊరికి నామకే వాస్తే కట్టి ఆ రైతుకు కూడా డబ్బులు ఇవ్వకుండా మొత్తం డబ్బులు తినేస్తే ఎట్లా ఉంటుందో తెలుగుదేశం ప్రభుత్వంలో చూస్తే చిట్ట చివరిగా రేపు కోడనగా కూడా ముందు రోజు కూడా మనం ఒక ఈరోజు ఇండోర్ స్టేడియంకి శంకుస్థాపన చేసుకున్నామంటే ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందంటే చివరాఖరి రోజు కూడా ఒక డెవలప్మెంట్కి శంకుస్థాపన కాదు ప్రారంభోత్సవం చేసుకున్నామంటే అంత చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 6 శాఖల మంత్రి ముద్దుగా సంబరాలు రాంబాబు, 6 శాఖల మంత్రి. పోనీ 3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు చేశారంటే ఫుల్గా 5 సంవత్సరాలు చేశారు. ఫుల్గా 5 సంవత్సరాలు చేసి దాంట్లో ఒక శాఖ ఉంది, ఏంటిది? క్రీడా శాఖ. క్రీడా శాఖ మార్చులు కూడా చేశారు. బందర్లో పిల్లలకి ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, మన పిల్లలు కూడా మంచి క్రీడలు ఆడి రాష్ట్రానికి ఆడతారో దేశానికి ఆడతారో మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తే రాష్ట్రం అంతా నువ్వు ఎరగదీయక్కర్లా, నిన్ను ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన ఊర్లో కూడా కనీసం క్రీడల గురించి ఆలోచించని మంత్రి ఒకవైపు ఉంటే, శాప్ చైర్మన్ నా అన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి శాప్ చైర్మన్ అయ్యాక నాకున్న పరిచయం మేరకు అన్నా నా దగ్గర బందర్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారన్న, బ్యాడ్మింటన్ ఆడుకుందామంటే సరైన చోటు లేకపోయే, బాస్కెట్బాల్ ఆడదామంటే పోలీస్ గ్రౌండ్లో తప్పితే వేరే చోటు లేదు, మట్టి నేలలో ఆడుకుంటున్నారన్న. మినిమం ఫెసిలిటీ ఇస్తే బందర్ నుంచి 4 పిల్లలైనా 3 పిల్లలైనా రాష్ట్రానికి ఆడినా దేశానికి ఆడినా మా బందరోడు అక్కడ ఆడుతున్నాడు అని చెప్పి గర్వపడతా మా ఊర్లో టీవీ చూస్తా చెప్పుకుంటారన్న. ఖచ్చితంగా నీకు ఎక్కడ అవకాశం ఉన్నా, ఎందుకంటే ఇంతకుముందు శాప్ చైర్మన్లు పెద్ద పెద్దోళ్ళు ఉండేవాళ్ళు అన్న, వాళ్ళ దగ్గరికి అపాయింట్మెంట్ దొరికితే కష్టంగా ఉంటుంది. నువ్వంటే నాలాంటి యంగ్స్టర్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు నాకు సాయం చేసి పెట్టాను అడగంగానే నువ్వు అడిగిన
కారణం చూసి ఇస్తున్నా, మన ఇద్దరు స్నేహం కాదు, నువ్వు అడిగిన కారణం బట్టి. ఎందుకంటే నేను ఒక యంగ్స్టర్గా వచ్చా కాబట్టి క్రీడల్లో ఎంత ఇబ్బందులు ఉంటే మినిమం ఫెసిలిటీస్ లేక పేదవారి పిల్లలు క్రీడలు ఆడుకోకూడదు, మనం పనులు చేసుకోవాలన్నట్టు క్రీడలకి దూరం అయిపోతున్నారు. ఖచ్చితంగా మచిలీపట్నం ఏర్పాటు చేద్దాం అన్నాడు. చెప్పింది చెప్పినట్టు గాలికి వదిలేస్తాడేమో అనుకున్నా, కానీ ఈరోజు కళ్ళ ముందు సాక్ష్యం చూస్తున్నామండి. ఎక్కడ ఒక కర్నూలు అవుతుంది, మన జిల్లాతో సంబంధం కూడా లేదు, చేస్తే వచ్చేది లేదు. పోనీ నిజంగా ఫోటోలు పబ్లిసిటీ కోరుకునేవాడు అంటే ముందుగా వచ్చి ఇక్కడ కూర్చునేవాడు. కానీ ఈరోజు ఈ కళ సాకారమైంది. చాలామంది పిల్లలు విజయవాడలో వెళ్లకుండా ఎక్కడికో వెళ్లకుండా ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తూ 4 బ్యాడ్మింటన్ కోర్టులు, అక్కడ 2 బాస్కెట్బాల్ కోర్టులు, దాని పక్కన 2 టెన్నిస్ కోర్టులు ఏర్పడబోతున్నాయండి. ఇవన్నీ ఏర్పడడానికి కారణం సిద్ధార్థ రెడ్డి గారు. ఎక్కడున్నా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మా బందర్ ప్రజలందరూ తరఫున బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నానండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మన ఊరికి పోర్టు పనులు చేసుకున్నాం, మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ తెచ్చుకున్నాం. కానంట అది ఏమీ అభివృద్ధి కాదంట. అభివృద్ధి అంటే కుల రవీంద్ర గారు మాత్రమే అంట. అభివృద్ధికి దిక్సూచి ఆయన అంట. అంటే అభివృద్ధికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. అంటే అభివృద్ధి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటారు. మనకంటే అభివృద్ధి అంటే ఏంటి? మనకు కనపడే పోర్టు పనులు. మనకు అభివృద్ధి అంటే ఏంటి? పేదవాడి పిల్లోడు కూడా డాక్టర్ చదువు చదవడానికి ఉన్న మెడికల్ కాలేజ్, అలాగే మత్స్యకారుల కోసం కట్టిన ఫిషింగ్ హార్బర్. వాళ్ళకి అభివృద్ధి ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరికి ఒక డెఫినేషన్ ఉంటుంది అన్నా కదా. వాళ్ళకి అభివృద్ధి ఏంటి అంటే హిందూగాయల్లో పెద్ద సెట్టింగ్ వేసి సంవత్సరం తెచ్చే యాంకర్ల అభివృద్ధి. ఏంటయ్యా అభివృద్ధి చేసావు నువ్వు అంటే సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి అనుకుంటా, 6 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఒక్కొక్క కొత్త యాంకర్ గారిని తెచ్చి 4 కొత్త పాటలు, అప్పట్లో వచ్చిన ఏ హీరో గారి పాటలు హిట్ అయితే ఆ పాటలకి 4 డ్యాన్సులు ఇస్తమే వాళ్ళు చేసిన అభివృద్ధి. ఈరోజు గూడు లేని పేదవాళ్ళకి మనం 26,000 మందికి పట్టాలు ఇచ్చుకున్నాం బందర్లో ఈ ఒక్క 5 సంవత్సరాల్లోనే. కాబట్టి ఒక్క 5 సంవత్సరాలు మనం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం, మీరందరూ కష్టపడి ఇల్లు తిరిగి ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే మన ఊరు ఇంత ఇదిగా అభివృద్ధి పడింది. అలాగే మన కార్యకర్తలమైన మనం ఎప్పుడూ గర్వపడుతూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు గడప గడప అని ప్రతి ఇంటికి వెళ్ళి దమ్ముగా తెలుగుదేశం వాడి ఇంటి దగ్గర కూడా నిలబడి నీ ఇంటికి సంక్షేమ పథకాలు అందినేరా అని దమ్ముగా నుంచొని చెప్పగలుగుతాం. ఏ పార్టీ కార్యకర్తకు దొరికితే ఇంత అదృష్టం? ప్రత్యర్థి రోజు మనం తిట్టేవాడి ఇంటి దగ్గర కూడా నిలబడి నీ కుటుంబానికి అర్హత మేరకు ఇన్ని పథకాలు అందించావన్న అది ఎవరికి దొరుకుతుంది? ఆ సంతృప్తి, ఆత్మసంతృప్తి ఏ కార్యకర్తకు దొరుకుతుంది? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు జెండా మోసే కార్యకర్తలు మనకు మాత్రమే ఆ సంతృప్తి దొరుకుతుంది. నువ్వు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే నీ పని అయి ఉండొచ్చు, చంద్రబాబు గారికి విపరీతమైన అభిమానం అయి ఉండొచ్చు, కానీ నువ్వు పేదవాడి వైద్యుగా నీకు ఇంటి పట్టా వచ్చింది. నీ పిల్ల చక్కగా ఈరోజు పిల్లోడు గవర్నమెంట్ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాల లాంటి చదువులు చదువుకుంటున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షలు. మనలో చాలా మంది కుటుంబాలు ఈ రోజు దాకా కష్టపడిన ఆస్తులు అమ్మినా కూడా 25 లక్షలు చేయని కుటుంబాలు చాలా ఉంటాయి. కేవలం ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షలు విలువ చేసే వైద్యం కూడా చేయించుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎంతకంటే పేద మధ్యతరగతి ప్రజలకి ఏం కావాలయ్యా? అందుకే మీ అందరినీ ఒకటే కోరుతున్నా, మనం ఓటు ఈసారి 2024 ఎలక్షన్కి ఎందుకు అడగాలంటే కిట్టుని ఎమ్మెల్యే చేసుకోవడాకో, సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఎంపీ చేయడాకో, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడాకో, వీటికన్నిటికంటే ముఖ్యంగా పేదవాడికి విలువైన విద్య, విలువైన వైద్యం అందాలంటే ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలనేది దమ్ముగా బలంగా మనం ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజేయాలి. అక్క, కరోనా కష్టకాలంలో ఒక్కడు కూడా నీ కుటుంబాన్ని చూస్తాక రాలా, నీ కుటుంబం దగ్గర చూస్తాక వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీరు, ఆ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లే నీ ఇంటికి వచ్చి నీ అస కనుక్కున్నది అని తెలియజేయండి. కష్టాలు ఉన్నప్పుడు వచ్చేవాడే నిజమైన నాయకుడు. అక్క, కష్టాలు పూర్తయిపోయాక ఈరోజు ఆ ఊ అని కౌరులు చెప్తా ఓటేయటానికి ఎవరైనా వస్తారు. నీ కష్టంలో ఎవరు నిలబడ్డారు అని ఆలోచించుకో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు
ఏ నాయకుడు ఎన్నడూ చెప్పని మాట ఒకటి చెప్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు ఇంతకు ముందు ఓటు అడగాలంటే అక్క నీ ఇంటి ముందు రోడ్డు వేసేస్తా అక్క, అక్క నీ ఇంటి ముందు డ్రైనేజ్ వేస్తా అక్క అని ఓటు అడిగేవాడు. కానీ మన నాయకుడు మనకేం చెప్పాడు? మీ ఇంటికి కానీ మంచి జరిగితే మీరు నాకు ఓటేయండి, మీ ఇంటికి మంచి జరిగితేనే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు మంచి జరుగుతుందని అనిపిస్తేనే ఓటేయండి అని మాట. ఎంతకంటే దమ్ముగా ఏ నాయకుడయ్యా ఓటు అడిగేది? ఇంత దమ్మున్న నాయకుడి వైపు మనం అండగా గట్టిగా నిలబడాలా వద్దా? ఎంత దమ్మున్న నాయకుడిని గెలిపించుకోవాలా వద్దా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇల్లు తిరిగి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి నేను సిద్ధం. ఆయన ముఖ్యమంత్రి చేయడానికి మీరు సిద్ధమా? మీరందరూ సిద్ధమా? అలాగే మీ ప్రేమని నా మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా, నా మీద ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ గారు, ఇందా నాని గారు చెప్పినట్టు నాకు తెలిసి బందరు చరిత్రలో ఎంపీ అభ్యర్థి ప్రాణాలను కాపాడే ఒక డాక్టర్ అవడం ఇదే మొదటిసారేమో, నాకైతే తెలియదు. ఎప్పుడు చూసినా వ్యాపారవేత్తలు వస్తూ ఉంటారు, పెద్ద పెద్ద సౌండ్ పార్టీలు వస్తూ ఉంటారు. కానీ గెలిచిన తర్వాత వాళ్ళని పట్టుకోవడమే కష్టమైపోయేది, మొహం చూపించడమే అరుదు. కొంతమంది మొన్న వచ్చిన మనుషులు ఉంటారు, చూపించడమే మొహం కూడా చూపించే వాళ్ళు కూడా లేరు. కానీ ఈరోజు మనకు వచ్చిన ఎంపీ క్యాండిడేట్ ప్రాణాలు కాపాడే మనిషి ఒక డాక్టర్గా రావడం నిజంగా మనం గర్వపడే విషయం. చాలా సంతోషం ఏంటంటే ఈరోజు మన పార్లమెంటు దాంట్లో ఒక్క అతనికైనా క్యాన్సర్ బారిన పడితే ఊరుకవే, ఇంట్లో ఆవిడ చెప్తాడు ఊరుకవే, మన ఎంపీ గారు అన్నారు నువ్వేం భయపడకల, మనం తెలంగాణ వైద్యం చేసి ప్రాణాలను మనకిచ్చి పంపుతాడు అనే ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి కలగజేయగలం మన ఎంపీ గారి దయ వల్ల. కాబట్టి మా ఇద్దరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారిని మీరందరూ ఆశీర్వదించి ఖచ్చితంగా ప్రతి ఇల్లు ప్రతి గడప తిరిగి ఖచ్చితంగా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపైన వేయించి నన్ను అసెంబ్లీలోనూ ఆయన పార్లమెంట్లోనూ కూర్చోబెడతారని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటూ మరొకసారి మా మీద ప్రేమతో ఇంతసేపు మా కోసం సమయాన్ని వెచ్చించి మా మీద ప్రేమతో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై జగన్.